మన గుళ్ళు గోపురాల జోలికి ఎవరైనా వస్తే హిందువులంతా సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇతర మతస్థులు పేర్లు మార్చుకుని గుళ్లలో ఉద్యోగాలు పొంది ఉంటే వారిని గుర్తించి తొలగించేందుకు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబును రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. అలాగే తిరుమలను అపవిత్రం చేసిన వ్యక్తి ఏ మొహం పెట్టుకుని మళ్లీ తిరుమల దర్శనానికి వస్తున్నారని రాజాసింగ్ నిలదీశారు. మొత్తం హిందూ సమాజం వ్యతిరేకిస్తున్నా ఇంకా గొడవలు సృష్టించడానికి వస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట. అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్ గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు. మీరు దొరికితే చంపేస్తారు. అంత కోపం హిందూ సమాజంలో ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు. ఒక మంచిగా ఒక చట్టం తీసుకొని రావాలని, ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని వాళ్ళు ఒక మాట పెట్టినారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేజ్ చేస్తున్నాం. ఏ విధంగా వక్ బోర్డు ఉంది, అదే విధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని. కానీ ఇవాళ లేకపోతే రేపు మంచి దినాలు వస్తుంది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న హిందువులకి నేను ఒక్కడొక్క రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరు కూడా మన గుళ్ళు గోపురాలు వాళ్ళకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మనం అందరం ఒకటై నచ్చ చెప్పాలి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జగన్ రాక సందర్భాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పటికే తిరుమలకి జగన్ రాబోతా ఉన్నాడు, కలికేశ్వర స్వామిని దర్శించుకోబోతా ఉన్నాడు అంటూ కూడా ఏదైతే ప్రచారం సాగుతా ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తిరుమలని అపవిత్రం చేసినటువంటి వ్యక్తి ఏ మొహం పెట్టుకొని మళ్ళీ తిరుమలకు వచ్చి స్వామి వారి యొక్క దర్శనం తీసుకుంటాడు? జగన్ ని రానివ్వకండి, జగన్ ని అడ్డుకోవాలి. ఇన్నేళ్ల పాటు జగన్ పరిపాలనలోనే ఈ లడ్డు మొత్తం అపవిత్రమైంది, కల్తీకి గురైంది అంటూ కూడా రాజాసింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. హిందూ దేవుళ్ల గోపురాల విషయానికి వస్తే ఎవరు కూడా సహించకండి, హిందువులంతా కూడా ఏకమవ్వాలి. ఇలాంటి టైంలోనే మన ఐక్యత ఏంటనేది చూపించుకోవాలంటూ కూడా రాజాసింగ్ మరోసారి హిందువులందరూ కూడా పిలుపునిస్తూ తాము ఐక్యంగా ఉండి ఏదైనా సాధించగలము అంటూ కూడా రాజాసింగ్ కి పిలుపునివ్వడం జరిగింది. ఇతర మతస్థులందరూ మతం మారి టీటీడీలో ఉద్యోగం పొందినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిపైన విజిలెన్స్ ఎంక్వైరీ వేసి, పోలీస్ ఎంక్వైరీ వేసి వారందరినీ గుర్తించి వారిపైన చర్యలు తీసుకొని తిరుమలని కాపాడండి అంటూ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విషయం తెలిసే విధంగా రాజాసింగ్ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏ మొహం పెట్టుకుని జగన్ మళ్లీ తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటానంటూ ప్రచారం చేస్తా ఉన్నారు. జగన్ ని తిరుమలకు రానివ్వకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత హిందువులపైన ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లడ్డు కల్తీ చేశారు, లడ్డుని అపవిత్రం చేశారు. పంది కొవ్వుని, ఫ్యాట్ ని, ఫిష్ ఆయిల్ ని ఉపయోగించి లడ్డు తయారు చేసినట్టుగా కూడా ఇప్పటికే ఒక నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ రకంగా వ్యవహరించారో వారందరిపైన చర్యలు తీసుకోవడం పాటు జగన్ పై కూడా చర్యలు తీసుకొని జగన్ తిరుమలకు రాకుండా హిందువులు అడ్డుకోవాలంటూ మాత్రం రాజాసింగ్ పిలుపునివ్వడం జరిగింది.